బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్లో టాప్ 3గా పల్లవి ప్రశాంత్, అమర్, శివాజీ నిలిచారు. బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు, ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విజేతగా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచి గ్రాండ్‌గా టైటిల్ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు, ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు. నిజానికి ఇలా నిలిపింది కేవలం నటుడు శివాజీనే. తొలి వారం నుంచే ఎవరు మాట్లాడకున్నా సామాన్యుడిలా ఉన్న పల్లవి ప్రశాంత్‌ను వెనకేసుకొచ్చి అతడిని సానబెట్టి ఫైనల్ వరకు తీసుకొచ్చి విజేతగా నిలిపింది శివాజీ. అందుకే టాప్ 3గా ఎలిమినేట్ అయ్యాక అతడి కొడుకు స్టేజ్ పైనే ఏడ్చేశాడు. విజేత కావాల్సిన శివాజీ ఓడిపోవడానికి కారణం పల్లవి ప్రశాంత్‌నే. ప్రశాంత్‌ను పైకి లేపి శివాజీ అన్యాయం అయిపోయాడు. నిజానికి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు కేవలం 35 లక్షల నగదు, కారు, ఓ గోల్డ్ చైన్ దక్కగా శివాజీకి వారానికి 4 లక్షల చొప్పున మొత్తం 15 వారాలకు 60 లక్షల రెమ్యునరేషన్ దక్కింది. అంటే విజేతకు లభించిన నగదు కంటే డబుల్‌గానే శివాజీకి దక్కింది. విజేతగా నిలవలేకపోయినా రెమ్యునరేషన్ పరంగా శివాజీ ఇంత సంపాదించడం విశేషం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.